కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు నది మీద నేను కావాలని మాట్లాడు నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. రెగ్యులేటర్ పేరు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బుడమేరు నది మీద బుడమేరు నది మీద ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకి. మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీట్, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్. ఎందుకంటే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఆఫ్టర్ వరద అయిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అవి రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఈరోజు ఇటువంటి ఏర్పాటు కూడా చేయడం అనేది నిజంగా చూస్తుంటే చాలా మంచి పరిణామం. దీన్ని నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఫీల్డ్ మీద సుమారుగా 4 రోజుల నుంచి కూడా అందరం కూడా ఫీల్డ్ మీదే ఉన్నాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక్కొక్క వార్డుకి ఒక మంత్రిని, అదేవిధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఎమ్మెల్యేని ఏర్పాటు చేయడమే కాకుండా లోకల్ లీడర్స్ ని, అఫీషియల్స్ ని కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ కూడా ఫుడ్ కి, వాటర్ కి, మిల్క్ కి, బిస్కెట్లు కూడా సప్లై చేస్తూ అదేవిధంగా ఈరోజు క్లీనింగ్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇంకొక 1-2 రోజుల్లో మొత్తం అంతా ఇంతకు ముందు విజయవాడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా విజయవాడ అలా తీసుకురావచ్చు. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. రాదు కాబట్టి ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తావమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. రాక్షస ప్రయత్నాలు అన్ని చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. మరి అందరు నమ్ముతారు కదా, పెచ్చోళ్ళకి గొర్రెల్లాగా వెళ్ళిపోతారు ప్రజలు, అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇంకేమైతే ఇప్పుడు అతను నా గురించే మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా ఇందాక, ఈ 11కి కూడా పంగనామం పెడతారు గ్యారెంటీగా ప్రజలు. ఎంపీ గారు నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. మీపై పులివెందుల ఎమ్మెల్యే విమర్శలు చేస్తా ఉన్నాడు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ ప్రజల కష్టాలు వచ్చినాయి అనేది చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. జగన్ చేస్తున్న విమర్శ చూసాం. నిన్న సింగనగర్ వెళ్తే మహిళలు ప్రశ్నించారు. ఇవాళ ఆయన వెనకమాల లారీ చూస్తుంటే మేము చేసే సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు
వాళ్ళ ఛానల్లోనే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ వచ్చాడు, మేము ఇచ్చిన వాటర్ బాటిల్స్ తీసుకుని మళ్ళీ ఇస్తున్నాడు రాజరాజేశ్వరిపేటలో. ఎక్కడ కనిపించలేదు సరే. ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికీ డ్రామాలు ఆపుతావు ఎమ్మెల్యే జగన్, నీ డ్రామాలు ఆపు. ఇప్పుడు నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. ఇప్పటికైనా ప్రజలు నిన్ను తిరస్కరించారు, చీకొట్టారు, అయినా ఇంకా డ్రామాలు బతికే నీది. ఏమిటండి మీరు మాట్లాడేది? కొద్దిగా సహకారం అయితే అందుతుందా? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బానే ఉన్నది. ఏం మనిషి అయ్యా కదా. కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? ఒరేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.